హాయ్ అండి, నేను మీ రాజేష్. తెర వెనుక కథలు కొత్త ఎపిసోడ్కి స్వాగతం. మీ మెలోడీ సాంగ్స్ కానీ మీ పాటలు కానీ ఎంత ప్రాచుర్యం పొందాయో మీ బ్యాక్గ్రౌండ్ స్కోర్కి ఒక బ్రాండ్ ఉంది. ఇప్పటికీ టిల్నో బ్యాక్గ్రౌండ్ స్కోర్ అనగానే మీ గురించే చెప్తుంటారు, మీ వర్క్లే మాట్లాడుతుంటారు. ఇప్పటికీ ట్విట్టర్లో కూడా చాలా బీజిఎమ్స్ తీసుకొచ్చి అప్పట్లోనే మణి శర్మ గారు ఎక్స్ట్రీమ్గా కొట్టారు, గూస్ బంప్ తెప్పించారని ఉంటుంది. సో ఇప్పుడు రీ రిలీజ్లో కూడా అది ఎంజాయ్ చేస్తారు అందరు బీజిఎమ్స్. ఇప్పుడు చూశాక ఈ జనరేషన్ కూడా రీ రిలీజ్ల వల్ల మీ బీజిఎమ్స్కి మీ సౌండింగ్కి తెలిసింది. సో మీరు ఆ టైంలో ఒక చేంజ్ తీసుకొచ్చారు బ్యాక్గ్రౌండ్ స్కోర్లో, ఎలివేషన్స్ కానీ ఆ సౌండింగ్ కానీ డ్రాస్టిక్ చేంజ్ కనిపించింది. అప్పటి వరకు బీజిఎమ్స్ వేరేగా ఉండేవి, మీరు వచ్చాక కొంచెం మారింది మా సినిమాలకి ఎస్పెషల్లీ. సో బ్యాక్గ్రౌండ్ స్కోర్ గురించి మాకు చిన్నప్పటి నుంచి ఇప్పుడు కోటి గారి దగ్గర పనిచేసినప్పటి నుంచి ఆ బ్యాక్గ్రౌండ్ అంటే కొంచెం ఇంట్రెస్ట్ ఎక్కువ. సో ఇళయరాజా గారి సినిమాలు ఎక్కువ చూసి అది ఇన్స్పైర్ అయ్యి అది సో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంటే ఇంట్రెస్ట్ ఉంది బాగా. ఒక సీన్ని ఎలివేట్ చేయాలి అంటే పాటకి ఎంత ఇంపార్టెంటో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా అంతే ఇంపార్టెన్స్ ఇచ్చేవాడు. యూస్ టు ఎంజాయ్ వర్కింగ్ ఫర్ దట్. ఒక సీన్ ఎలివేట్ చేసి అది చూసుకునేప్పుడు ఒక తృప్తి, అది డెఫినెట్గా అది బయట కూడా వర్కౌట్ అయింది. కొన్ని ఎమోషన్ బాగా రీచ్ అయింది, సినిమాని కూడా ఎలివేట్ చేశారు. అంటే నేను వచ్చినప్పుడు చూసారంటే ఫ్యాక్షన్ అప్పుడే స్టార్ట్ అయింది. ప్రేమించుకుందారా ఫస్ట్ ఫ్యాక్షన్ ఫిల్మ్ అనుకుంటా ఆల్మోస్ట్. అక్కడి నుంచి ఆల్మోస్ట్ సమరసింహారెడ్డి ఫ్యాక్షన్, నరసింహారెడ్డి ఫ్యాక్షన్, ఇంద్రా మీకే ఎక్కువ ఈ ఫ్యాక్షనిస్ట్ సినిమాలన్నీ మీకే వచ్చినాయి. అంటే ఆ కలర్, ఆ ఫ్యాక్షన్కి అంటూ కలర్, ఆ రథం అనేది ఇంకా కూడా అదే ఫాలో చేస్తున్నారు. సో ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ విషయానికి వస్తే స్పెసిఫిక్గా నరసింహనాయుడు, సమరసింహారెడ్డి ఉండే ఇవన్నీ బ్యాక్గ్రౌండ్ స్కోర్లు బాగా మాట్లాడుకుంటారు, బాగా ఎంజాయ్ చేస్తారు. ఆ సినిమాకి సంబంధించి మీరు స్పెసిఫిక్గా తీసుకున్న కేర్ ఏంటి సార్ బీజిఎమ్స్ విషయంలో? ఇప్పటికి ఏం లే, అది ఎమోషన్ కరెక్ట్గా స్టడీ చేయడమే అంతే. చూసాం ఎమోట్ మనం ఆడియన్లో నేను కూడా ఒక ఆడియన్ లాగా ఎమోట్ అయితే కానీ చేయలేము. ఎమోషన్ అక్కడ ఎమోషన్ తీయలేకపోతే మనం ఏం చేయలేము. అక్కడ ఉండాలి కదా సీన్లో, ఎమోషన్ లేకపోతే మన ఇక్కడ ఏం రాదు. సో మీరు పాటలు కానీ ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ నాదేం లేదు, ఆ సిచ్యుయేషన్స్ అవి, బట్ నేను ఇంకొంచెం బాగా చేయగలి అని అంటాను అంతే. సమరసింహారెడ్డి విషయానికి వస్తే నరసింహనాయుడు కానీ ఆ ట్రైన్ ఎపిసోడ్స్, రెండు సినిమాల్లో ట్రైన్ ఎపిసోడ్స్కి ఎక్స్ట్రీమ్ బీజియం ఉంటుంది. ఆ బీజియం మీరు చాలా ఎఫర్ట్స్ పెట్టి చేశారు. అదంతా ఎంజాయ్ చేసేసాం. ఎఫర్ట్ అన్నిటికీ ఉంటుంది. అంటే దాంట్లో ఎక్కువ స్పెషల్గా కనిపిస్తుంది మీ ఫోకస్ కానీ. అంటే దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయలేము అంతే. అప్పుడు ఆ మూడ్కి ఆ ఇన్స్పిరేషన్ ఏమొచ్చింది అంతే. యూ కెనాట్ ఎక్స్ప్లెయిన్ దట్. సార్ ఒక్కడు విషయానికి వస్తే ఆ సీన్ ఏదైతే ఉందో కొండారెడ్డి బురుజు సీన్, అదంతా మీ వర్క్ బాగా మాట్లాడింది సినిమాలో. మీ వర్క్ అదంతా ఎక్స్ట్రీమ్గా ఉంటుంది. అతను ఆర్టిస్ట్ వచ్చి డైలాగ్ చెప్పి అక్కడ మీరు అందుకొని అది ఎలా ఉంది సార్ ఆ సీన్కి బీజం చేసినప్పుడు కానీ? అదంతా అక్కడ ఏం రావాలి మ్యూజిక్ థీమ్ ప్రకారం అక్కడ అదో వస్తుంది మ్యూజిక్. ఈ ఒక్కడు నీ సైన్యమై తోడుంటే చాలు అనే ఒక వర్డ్ మ్యూజిక్ని తీసుకొచ్చి అక్కడ ప్లే చేస్తాం. అంటే లిరిక్గా కూడా మ్యూజిక్ కనెక్ట్ చేయడం, ఈవిడు ఒక్కడు నీకు తోడుండడానికి వచ్చాడు అని. అది బీజంతో బీజంతో వస్తుంది. ఈ ఒక్కడు నీ సైన్యమై తోడుంటే చాలు అనే మ్యూజిక్ అక్కడ వస్తుంది. ఇలా కనెక్ట్ చేసుకుంటాం. ఆ థాట్స్ ఎలా వచ్చాయి సార్? అంటే పాటల నుంచి తీసుకొని దీన్ని కరెక్ట్ వాడుకోవాలనేది. అంటే ఇప్పుడు వాడిని, ఈ అమ్మాయిని సేవ్ చేసి లాక్కెళ్ళే పాట అది. సో వాడి థీమే అక్కడ స్టార్ట్ అవుతుంది, ఈ అమ్మాయిని సేవ్ చేసి తీసుకెళ్ళేది. సో దట్ ఈస్ ద థీమ్. ఈ అమ్మాయిని సేవ్ చేయడం కోసం అంటే ఈ పాట థీమ్. సో దాంట్లోంచి ఇక్కడ స్టార్ట్ అయింది అనమాట. మీరు ఆది సినిమాలో ఒక్కడులో చెప్పబోయే చిరగాలికి సంబంధించి చాలా ఇన్స్ట్రుమెంట్స్ వాడారు, ఫ్లూట్ ఎస్పెషల్లీ. ఆ ఫ్లూట్ మీరు వాయించిన ఫ్లూట్ని కొరియోగ్రఫీ కూడా బాగా వాడారు, ఒక సీసా పెట్టి మహేష్ బాబు గారు. అది భలే సెట్ అయింది ఆ పాట. బాటిల్ బ్లోయర్. ఎస్, అది ఎలా సార్ ఆ ఫ్లూట్ కానీ ఆ ఇన్స్ట్రుమెంట్స్ కావాలి అలా అంతే దానికి ఏం ఎక్స్ప్లెయిన్ ఏం చేస్తాం. అంటే ఆ టైంలో మీ థాట్ ప్రాసెస్ చెప్పండి, ఆ ఇన్స్ట్రుమెంట్స్ వాడాలి అది అంటే అక్కడ న్యాచురల్ ఇన్స్ట్రుమెంట్స్ అక్కడక్కడ అది కనుక్కుని డైరెక్టర్ డిస్కస్ చేసి ఓకే చిన్న
ఒక బాటిల్ కొడుతూ స్టార్ట్ చేస్తాడు పాట, టింక్ 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 వచ్చి ఒక బాటిల్ బ్లోయర్. ఇలాంటి డైరెక్టర్ గారు డిస్కస్ చేసి గుణశేఖర్ గారు మీరు డిస్కషన్ చేసి, సో ఆ సాంగ్స్ విన్నప్పుడు మహేష్ బాబు గారు ఇచ్చిన కాంప్లిమెంట్స్ ఏంటి మీకు ఒక్కడు? ఎప్పుడు ఆ తర్వాత చాలా చేశారు, అది చాలా చేసాం. ఆయన ఎప్పుడు కూడా పెద్ద హీ నోస్ ఐ డూ ద బెస్ట్. హీ ఆల్వేస్ హ్యాడ్ బిలీఫ్ ఇన్ మీ. ఆ బిలీఫ్ ఆఖరి సినిమా దాకా నేను ఎప్పుడు ఇది చేయలేదు. బ్రో మీ కాంబోలో వచ్చిన ప్రతి ఆల్బమ్ బిగ్గెస్ట్ హిట్ అయింది. ఐ డోంట్ నో ఆఫ్టర్ దట్ ఎవరు ఏం చెప్పారో నాకు తెలియదు, ఎవరు ఏమి ఎక్కించారో ఏంటో, వాట్ హ్యాపెన్ ఆయన గాడ్ ఓన్లీ నోస్. ఆ టైంలో మహేష్ బాబు గారు మీకు ఎక్కువ ఫోన్ చేసేవారు అంటే కదా సార్, బ్యాక్గ్రౌండ్ జరిగేటప్పుడు గట్టా మీ ఎక్కువ టు టాక్ లాట్ అబౌట్ ఫిల్మ్ బ్యాక్గ్రౌండ్ ఫీడ్బ్యాక్ బాగా తీసుకునేవారు అండి. ఇలా ఎంజాయ్ చేసేవారు. మీ టాక్ లాట్. పోకిరి విషయానికి వద్దాం సార్. పోకిరి ది బెస్ట్ ఆల్బమ్ ఇచ్చారు, అది పక్కన పెడితే బెస్ట్ బీజిఎం కూడా ఇచ్చారు, అది పెద్ద హిట్ అయింది, ఇండస్ట్రీ హిట్. ఆ టైంలో ఒక సినిమాకి వర్క్ చేసేటప్పుడు మీకు తెలుస్తుంది ఈ సినిమా ఏ రేంజ్కి వెళ్తుంది, ఏ మీటర్కి వెళ్తుంది, ఎంత స్థాయికి వెళ్తుంది అని. మీరు అది గెస్ట్ చేసి ముందే ఏదో డబ్బింగ్ రైట్స్ రీమేక్ రైట్స్ పోకిరి నేను కథ వినేసి వెంటనే చెన్నై నేను తీసుకుంటా అని చెప్పి ఆయన బుక్ చేశా అప్పుడే. ఓన్లీ వర్క్ జరిగేటప్పుడు లేదు, కథ వినే అని చెప్పేసి మీరు తీసుకుంటా అని. అదే ఫస్ట్ సినిమా సార్ మీరు నేను కోరితో పనిచేయడం. ఓకే, చెన్నై ఏంటి సార్ రైట్స్? చెన్నై నేను తీసుకుంటా అని చెప్పి బుకింగ్ చేయడం అయిపోయింది. ఓకే, బట్ అది అదే డబ్బింగ్ కాకుండా రీమేక్ అయింది కదా సార్? రీమేక్ కాదు, చెన్నై కంటే చెన్నైలో కూడా తెలుగు సినిమాలు రిలీజ్ అయ్యావు కదా. ఇది రిలీజ్ అయింది సార్? రిలీజ్ 100 days. ఓకే, అంటే నేను గిల్లీ అది కాదు, అది గిల్లీ సంగతి నేను చెప్పనా. గుణశేఖర్ గారు ఒక రోజు ఫోన్ చేసి ఒక్కడు హిట్ అయిన తర్వాత అయిపోయిన తర్వాత తమిళ్లో చేసేద్దాం ఈ సినిమా, కొంచెం గ్యాప్ ఉంది, ఎవరైనా సజెస్ట్ చేయండి. అప్పుడు విజయ్తో క్లోజ్ నేను, అంటే తను కూడా ఎక్కువ ఫోన్ మాట్లాడడం, మా స్టూడియోకి రావడం. మీరు ఆల్రెడీ వర్క్ చేసినట్టు? ఆల్రెడీ 2-3 సినిమాలు ఇట్టు. ఓకే, విజయ్కి నేను ఫోన్ చేస్తే నేను చెప్పాను నువ్వు చేయాలి, అద్దరిపోతుంది ఈ సినిమా అని చెప్పి నేను షో అరేంజ్ చేశాను. నేను షో అరేంజ్ చేసి చూసి వెంటనే తీసేడస్. అప్పుడు దీనికి ప్రొడ్యూసర్ ఎవరు, కొంచెం సెట్ అంతే కొంచెం బాగా ఖర్చు పెట్టి తీసేలా ఎవరు అనుకుంటే అది కూడా నేను సజెస్ట్ చేస్తాను. రత్నం గారు బాగా సెండ్ చేస్తాను అంటే నేను గుణశేఖర్ గారు మాట్లాడుకొని, సో రత్నం గారికి చెప్పి వాళ్ళది అన్నీ మ్యాక్స్ ఫిక్స్ చేసింది నేను ఆ సినిమాకి. ఆఖరికి నేనైనా ఆ సినిమా. మరి ఏం జరిగింది సార్? ఎందుకు అంటే ఆ డైరెక్టర్కి విద్యాసాగర్కి ఆల్మోస్ట్ ముందరి నుంచి మంచి ర్యాప్ ఉంది. సో నేనుగా తప్ప. సో అది తీసుకున్నారు. సో అది డిస్ట్రిబ్యూటర్ కదా సార్ రిలీజ్ చేసింది, చెన్నై రిలీజ్ చేసిన డిస్ట్రిబ్యూటర్గా. సో పోకిరితో డిస్ట్రిబ్యూటర్గా మారారు. అంతకుముందు అది ఏదో నేను ఠాగూర్ మధుని కలిసి ఏదో చేసి నాకేం తెలియదు. ఇప్పుడు ఇన్నేళ్ళు ఇక్కడ సినిమాలో ఉన్నా కూడా ఆ సినిమా బిజినెస్, ఈ డిస్ట్రిబ్యూటర్లు ఏంటి, ఇది ఏమిటి, ఏం నాకు ఇంతవరకు అది ఎక్కదు కూడా. మీరు పట్టించుకోరు ఇక బొర్రలో కూడా ఎక్కదు, నువ్వు ఎంత చెప్పినా. అది ఒకటే పోకిరికి ఒకటే జరిగింది అయితే. అది ఆ పోకిరికి ఎంత నాకు ఇంట్రెస్ట్ ఆ ట్విస్ట్. మీరు పోకిరితో అదే డిస్ట్రిబ్యూటర్గా మారారు. అంతకుముందు రూపాయి అనే సినిమాతో ప్రొడ్యూసర్గా మారారు. అక్కడతో ఆపేశారు ప్రొడక్షన్ అనేది. అంటే ఎందుకు సార్ రూపాయి తర్వాత ఎందుకు? దమ్ముడి కూడా ఓకే, అదేదో ఫ్రెండ్ గురించి చేశాను. ఇండస్ట్రీలో మీతో జర్నీ చేసిన వాళ్ళు కానీ, మీతో ఎక్కువ ట్రావెల్ చేసిన వాళ్ళు, మీతో వర్క్ చేసిన వాళ్ళు నాకు ఏం చెప్పారంటే, మణి శర్మ గారు కొంతమందిని నమ్మి, వాళ్ళ స్నేహితుల్ని, శ్రేయాభిలాషులని కొంతమందిని నమ్మి చిన్నపిల్లడి మనస్తత్వంతో చాలా డబ్బు పోగొట్టుకున్నారు. వాళ్ళు ఎంత అడిగితే అంత ఇచ్చి అది తీసుకోలేకపోయారు, అడగలేకపోయారు, అలా చాలా కోట్లు పోగొట్టుకున్నారు అన్నారు. ఈజ్ ఇట్ ట్రూ సార్? నేను ఫస్ట్ డే నుంచి సంపాదించింది మొత్తం ఈ 200 సినిమాలు మొత్తం అంతా పోయింది కొంతమంది. ఓకే, కొంతమంది అన్ని తీసుకుని ఏమార్చి నా జీవితంలో నాకు హెల్ప్ చేయి, నన్ను నిలబెట్టు అని నా క్లోజ్ ఫ్రెండ్సే తీసుకుని ఇంకా కూడా ఏడిపిస్తూ
ఇప్పుడు నాకంటూ నా ఫ్యామిలీకి ఏంది ఫ్రీ హ్యాండ్ లేదు మనకి. మొత్తం అంతా వాళ్ళకి సంతకాలు పెట్టి చాలా పోయినాయి, నమ్మి ఇన్వెస్ట్ చేసి పోయినాయి. కొన్ని ఆన్ ది వేలో ఉన్నాయి, వస్తుంది ఇప్పటికి తిన్నాం ఇప్పుడు స్టిల్. ఇంకా ఓకే. అంటే బేసిక్గా ఇండస్ట్రీలో ఇలా స్నేహితులని నమ్మి మిగతా మనుషులను నమ్మి డబ్బులు పోగొట్టుకున్నది గారిలో పూరి గారి గురించి ఎక్కువ చెప్తారు. బట్ నాకు రీసెంట్ టైమ్స్లో అదే మీ గురించి తెలిసింది, షాక్ అయినా. పూరి భయ నాకంటే అది తక్కువే ఈ విషయంలో. అదే మీకు కోట్లు పోయాను నేను వింటే షాక్ అయ్యా. మొత్తం చాలా కోట్లు పోగొట్టుకున్నారు ఆయన. ఎంత పోయింది అంటే అప్పట్లో ఇప్పుడు కంపేర్ చేస్తే ఒక 100 crores పోయింది. అంటే సంపాదించి మొత్తం ఆల్ 30 ఏళ్ళు సార్. బట్ ఎలా సార్ అంటే ఇంతమంది చాలే, అదే డెస్టినీ రాసింది అంతే. అలాంటి వాళ్ళు నాకు రావాలి, నాకు రాసింది ఆ డెస్టినీ అంతే. ఆ తర్వాత మీ ఫ్రెండ్షిప్స్లో కానీ మీరు మనుషులను చూసే కోణం కానీ మారిందా సార్ ఆ డబ్బు పోగొట్టుకున్నా కదా? నాకు తెలిసి అది మారదండి, అది ప్రాబ్లం, అది జెనెటిక్ ప్రాబ్లం. బ్లడ్లో నా బ్లడ్లో నాకు అలా దేవుడు అలా అది పెట్టి పంపించాడు. అంటే ఫస్ట్ మిస్టేక్ తర్వాత నేర్చుకోవాలి, సెకండ్ మిస్టేక్ తర్వాత అసలు డెసిషన్ తీసుకోవాలి. 4, 5, 6 మిస్టేక్లు చేస్తే అది వాళ్ళు తప్పవదుగా, మందే తప్పు. ఇప్పుడు మీ కెరియర్ విషయం వస్తే ఇప్పటివరకు ఎన్ని సినిమాలు చేశారు, ఎన్ని పాటలు అయింది? 225 దాటింది కరెక్ట్గా నెంబర్. మూవీస్ పాటలు సార్? పాటలు ఇంటూ 6 వేసుకోండి, దానికి ఆల్టర్నేట్స్ ఉంటాయి అనుకో. అదేలేండి. ఇన్ని పాటలు ఇన్ని సినిమాలు, మణిశర్మ గారికి బాగా నచ్చిన పాట మీ కంపోజిషన్లో యాజ్ అ మ్యూజిక్ డైరెక్టర్ మీకు బాగా నచ్చిన పాట సార్ ఇన్ని పాటల్లో? ఎట్టు కమ్ రావాలి ఇక. అవునా? ఇప్పటికీ అలాగే ఉంటుంది సార్? కష్టం ఉంది అంటే లేదంటే మీరు అచీవ్ చేశారు కదా అయినా ఇంకా ఏం చేసింది ఏం లే. అంటే ఇప్పుడు మీరు అన్నారు కదా సార్ మ్యూజిక్ కన్సర్ట్లో 16 ఏళ్ళ వాళ్ళు కూడా వచ్చి నా పాటల గురించి మాట్లాడుతున్నారు అన్నారు కదా. బట్ ఇంకా ఓకే చేసాము అంటే ఇంకా ఎన్నో అద్భుతాలు చేయగలను నాకు నమ్మకం ఉంది. ఇంకా ఇస్మార్ట్ శంకర్కి వచ్చేసరికి అందరూ అప్పటి వరకు మీకు సినిమాలు కొన్ని తగ్గాయి, కొన్ని చిన్న చితగా చేసుకొచ్చారు, మీకు గ్యాప్ తీసుకున్నారు, బ్రేక్ తీసుకున్నారు. మీరు అన్నట్టు ఇండస్ట్రీ వాళ్ళు కానీ మీరు కానీ 2 రకాలుగా అది జరగలేదు. వాళ్ళు ముందుకు రాలేదు, మీరు ముందుకు వెళ్ళలేదు, ఎందుకు కుదరలేదు కాంబినేషన్లో. కొంచెం బ్రేక్ తీసుకున్నారు మంచి పాటలు ఇచ్చినా కానీ. బట్ ఇస్మార్ట్ శంకర్ మీకు కంబ్యాక్ ఫీలింగ్. ఇప్పుడు ఏదైనా చూడండి, సక్సెస్ నేను చెప్పాను కదా, సక్సెస్ లేకపోతే లేదు. ఇప్పుడు 3 మార్క్ సక్సెస్ కాల శక్తి డిజాస్టర్, ఇది కూడా సక్సెస్ కాల. సక్సెస్ కాకపోతే అది క్వాలిటీ క్వాంటిటీ నోబడీ కేర్స్. సక్సెస్ ఈజ్ వాట్ ఇండస్ట్రీ నీడ్స్. బ్యాడ్ ఫిల్మ్ కూడా ఉండొచ్చు, రిలీజ్ అయితే సక్సెస్ అయింది అనుకోండి, అది మళ్ళీ రిపీట్ అవుతుంది అంతే ఆ కాంబినేషన్. సో ఆ ఇస్మార్ట్ శంకర్ విషయానికి వస్తే ఆ సాంగ్స్ ఎక్స్ట్రీమ్గా వెళ్ళిపోయాయి, చార్ట్ బస్టర్స్ అయిపోయాయి, సినిమా కూడా పెద్ద హిట్ అయింది. అక్కడ నుంచి అందరూ మణిశర్మ ఈజ్ బ్యాక్ అంటే కంబ్యాక్ అంటే నేను కూడా మీకు ఫోన్ చేసి సార్ మంచి కంబ్యాక్ ఇచ్చారంటే మీరు కంబ్యాక్ ఏంటి నేను ఎక్కడే ఉన్నా కదా వాటి నచ్చలేదు మీకు. ఇండస్ట్రీ వాళ్ళు కూడా మీకు ఫోన్ చేసి మంచి కంబ్యాక్ ఇచ్చామంటే ఒక్కసారిగా లేదు కంబ్యాక్ ఏంటి అన్నారంటే వాటి నచ్చదా సార్ మీకు? కంబ్యాక్ ఏం లేదు, నేను ఎక్కడే ఉన్నాను చేయడానికి. దే కేమ్ బ్యాక్. ఓకే, అది నమ్ముతారు. అదే రేపు రెడీగా ఉన్నాను చేయడానికి. నేను ఒక్కడనే అంజీ, లక్ష్మీ నరసింహ, మహేష్ బాబుతో సినిమాలు అన్నీ చేసేప్పుడు ఒక స్మాల్ బడ్జెట్ ఫిల్మ్ కూడా నేను చేశాను. నేను ఒకనే ఇన్ని వెరైటీ బడ్జెట్ చేసే మ్యూజిక్ కంపోజర్ నేను ఒకనే ఈరోజు. సార్ అప్పుడు యజ్ఞం అనే సినిమా చేశా ఆ సంవత్సరం. ఓకే, ఆ సంవత్సరం పెద్ద హిట్ అదే. మీకు యాజ్ అ మ్యూజిక్ డైరెక్టర్గా ఒక ఫేజ్లో లైక్ ఇప్పుడు మీరు ఇలాగ బాణం అలా చెప్పుకొచ్చారు, కొన్ని చిన్న సినిమాలు, స్మాల్ ఫిలిమ్స్, మీడియం రేంజ్ సినిమాలు కూడా చేశారు. మీకు ఆ ఫేజ్లో మ్యూజిక్ డైరెక్టర్గా మంచి కిక్కిచ్చిన ఆల్బమ్ వేశారు, మంచి పాట కానీ. ఏ పాట ఎంజాయ్ చేస్తూ చేయకపోతే బయటికి రాదు కదా. సో ఇందాక ఇస్మార్ట్ శంకర్ విషయానికి వస్తే ఇస్మార్ట్ శంకర్కి మీ ఆల్బమ్ మంచి ఒక ఎక్స్పెక్టేషన్స్
ఎక్స్పెక్టేషన్ తీసుకొచ్చింది, థియేటర్కి తీసుకొచ్చింది ఆడియన్స్ని. సో డబుల్ స్మార్ట్కి వచ్చేసరికి వాళ్ళు మణి శర్మ గారు కాకుండా ఇంకెవరన్నా ఆల్టర్నేట్ అని ఏదో రూమర్స్ వినిపించాయి, 2-3 మ్యూజిక్ డైరెక్టర్లతో మాట్లాడుకున్నారు, మీరు లేరు సినిమాకి అనేసరికి ఒక్కసారి సోషల్ మీడియాలో మణి శర్మ గారు లేకపోతే డబుల్ స్మార్ట్ శంకరే లేదు, డబుల్ స్మార్ట్ లేదు అన్నట్టు మాట్లాడారు. సో మీరు వచ్చారు, మళ్ళీ మీరు ఇప్పుడు ఆ మధ్యలో ఏం జరిగింది సార్ అసలు మీకు పూరి గారికి? నాకు వాళ్ళకే తెలియాలి, వాళ్ళనే అడగాలి మేము. అక్కడ ఏం జరిగింది నాకే తెలుసు. అంటే మీకు ఒక రీజన్ తెలుస్తుంది కదా సార్ ఎందుకు ఆ సినిమా ముందేకి వాళ్ళు ప్లాన్ చేసి ఉండొచ్చు. నా దగ్గరికి రావాలి, వాళ్ళకి రూల్ ఏం లేదుగా. అదేలేండి, ఆప్షన్ వేరే ఆప్షన్. అలా మళ్ళీ ఒక 2-3 అనుకున్నారు అని రూమర్ వచ్చాక తర్వాత మళ్ళీ మీరే వచ్చారు. ఇప్పుడు ఎలా ఉంది సార్ ఆ వర్క్, ఎలా జరుగుతుంది ఏంటి? వర్క్ బ్రహ్మాండం. మా పూరి బాయ్ అయితే ఎప్పుడు అది రాలేదు కుదరలేదంటే ఆ కారణాలు మనకు తెలియదు, కానీ వచ్చిన తర్వాత మాత్రం ఇంకా తేడా ఉండదు. ఓకే, మీ బాండింగ్ ఐ డోంట్ కేర్ వాట్ హ్యాపెండ్ ఎస్టర్డే, ఐ డోంట్ కేర్. ఓకే, ఎందుకు రాలేదు ఏమంటుంది మనం మాట్లాడే విషయాలు కాదు కదా, ఇట్స్ జస్ట్ ఫీలింగ్ అంతే. ఈ షుడ్ ఆల్సో ఫీల్ కదా, దే షుడ్ ఆల్సో ఫీల్ దట్ డబుల్ స్మార్ట్ కూడా అవ్వాలని మనసారా కోరు. ఎన్నైనా సార్ ఆ సినిమాకి సంబంధించి? అయిపోయాయి అండి. ఎన్ని పాటలు ఉంటాయి సార్? 5 songs. ఓకే, 5 అయిపోయినాయి, 4 అయినాయి. 5 అయిపోయింది, ఇంకోటి రికార్డింగ్లో ఉంది. 5 పాటలు ఎప్పుడు వదులుతాను? ఫస్ట్ సాంగ్, ఫస్ట్ సింగిల్ ఒక 5 పాటలు, ఒక క్లైమాక్స్ సాంగ్ ఆ శివుడు అయితే ఉంటుంది కదా, అలాంటిది కూడా ఉంది. ఓకే, అసలు ఈ సినిమాలోనే స్టార్ట్ అయింది అది, ఆ ట్రెండ్. అవును, ఇస్మార్ట్ శంకర్లో కదా స్టార్ట్ అయింది. అవునవును. దాని తర్వాత ప్రతి సినిమాలో అదే. ఇప్పుడు అన్నట్టు చాలాసార్లు ట్రెండ్ బీట్ చేశారు మీరు, అది ఎలా ఆ థాట్స్ కానీ అది ఇప్పుడు మీరు అన్నప్పుడు మళ్ళీ ఇస్మార్ట్ శంకర్లో చేసాం అది, మళ్ళా నేను చేసుకునేప్పటికి అది పాత పడిపోయింది. ఇప్పుడు బై డిఫాల్ట్ నేను అదే చేయాలి ఇప్పుడు. ఓకే, నాకే ఇంట్రెస్ట్ ఉండట్లే, కానీ దాంట్లో ఏదో కొత్తదనం ఏదో ట్రై చేస్తున్నాను. ఓకే, ఈ మ్యూజిక్ ఆల్బమ్స్తో పాటు మ్యూజిక్ కాన్సర్ట్స్ ఎక్కువ చేస్తున్నారు యూఎస్లో, సో ఎక్కువ వెళ్తుంటారు, అక్కడ చేస్తున్నారు. రీసెంట్గా అక్కడ ఒక ఇన్సిడెంట్ జరిగింది, ఉమా నెహా అనే సింగర్ని మీరు పేపర్ విసిరేయడం, అది బాగా సోషల్ మీడియాలో వైరల్ అయింది. మణి శర్మ గారు చాలా కోపం వచ్చేసింది ఒకసారి. దానికి సంబంధించి ఏంటంటే సింగర్స్ ఒక వర్షన్ చెప్తున్నారు, మణి గారు పర్ఫెక్ట్, ఆ విషయంలో మణి గారు కరెక్ట్ అని. కొంతమంది ఏంటి అంత కోపం ఎందుకు వచ్చింది మణి శర్మ గారికి అని డౌట్ ఉంది అందరికి. అదే న్యాచురల్ ఇన్స్టింక్ట్ అంతే. అది ఏదో మైక్ పని చేయట్లేదు అని నాకు కంప్లైంట్ చేసింది. ఇంజనీర్ అది కరెక్ట్గా ఓపెన్ చేయట్లేదు, నేను పాడుతుంటే మూసేస్తున్నాడు. నేను అలా ఎందుకు చేస్తాడు, కరెక్ట్గా పాట. అది 2-3 సార్లు అయింది, అది అందుకు కోపడ్డా. ఏం కోపం అరిచేది ఇచ్చేది ఏం లే. ఆ మైక్ పని చేయదు, మైక్ అది మైక్ పని లేదని ఇస్తారు. ఓకే, పని చేయట్లేదు అని చెప్పారు కదా, పని చేయని మైక్. ఓకే, సరే ఇప్పుడు అట్లీస్ట్ అప్పుడైనా వేరే మైక్ వస్తుంది కదా, ఆ అమ్మాయి ప్రాబ్లం సాల్వ్ అవుతుంది, నా ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తుంటే మీ జర్నీ, ఒకప్పుడు మీరు మణి శర్మ వేరు, ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్లో మణి శర్మ గారు వేరు, చాలా జోవెల్గా ఉంటున్నారు, ఎక్కువ జోవెల్గా ఉన్నారు. కోపం అంటే ఎందుకు సార్? అలా కాదు. ఇంకొక విషయం మీరు అందరూ అర్థం చేసుకోవాలి ఏంటంటే, ఒక మనిషిని కోపం ఇంకేది అలా ఏమి పట్టాలు కట్టేయకూడదు. అంటే ఒక 8 ప్రాజెక్టులు జరుగుతున్నాయి అనుకోండి, 8 ప్రాజెక్టులు ఈరోజు ఆలోచించండి, 100 crores అనుకోండి, ఒక 1000 కోట్లు భుజం మీద మోస్తున్నట్టు. ఆ 1000 కోట్లకి ఫస్ట్ ఎంత ఇంపార్టెంట్ ఆ సినిమాలకి, ఎంత బర్డన్ ఉంటుంది, ఎంత రెస్పాన్సిబిలిటీ ఉంటుంది, ఒక్కొక్కరికి ఎలా ఇవ్వాలి, డెలివరీ ఇవ్వాలి, లేట్ కాకూడదు, ఎలాంటి మ్యూజిక్ ఇవ్వాలి, నేను ఎంత రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. సో వర్కింగ్ ఇలాంటి సినిమాలు వర్క్ చేసేప్పుడు పేషెన్స్ అంతా ఖర్చు అయిపోతుంది. బయటకు వచ్చేప్పుడు ఏం ఉండదు పేషెన్స్. ఒక మనిషికి ఒక ఇది ఉంటుంది కదా లెవెల్, అవును, అక్కడ అయిపోతుంది స్టూడియోలో, బయటకు వచ్చేప్పుడు ఉండదు. అప్పుడు ఇలాంటి ఇన్సిడెంట్లు అన్నీ జరుగుతుంది. సో దానివల్ల మణి శర్మ గారు కోపిస్తూ బట్ నాతో బాగా మూవ్ అయిన వాళ్ళకి అవన్నీ లేదు. చాలా మంది కూడా చెప్తుంటారు ఆయన వర్క్ విషయంలో సీరియస్గా ఉంటారు తప్ప తర్వాత చాలా జోయల్గా ఉంటారు, చిన్నపిల్లల మనస్తత్వం మీద అని చెప్తుంటారు. జోకులు వేయడం కానీ సరదాగా ఎంజాయ్ చేయడం, పార్టీయింగ్ పిలుస్తారని. ఐఎమ్ ఫన్ లవర్. మ్యూజిక్ కూడా ఫన్నే, సీరియస్గా చేస్తే రాదు మ్యూజిక్, అదేలేండి, ఆడుతూ పాడుతూ చేస్తేనే వస్తుంది.
వెన్ యు ఆర్ నాట్ ఇన్ ది సేమ్ పేజ్, నువ్వు వేరేదో చేస్తున్నావు అనుకో, అప్పుడు ప్రాబ్లమ్స్ వస్తాయి. డౌట్ ఉంది అందరికీ, మాతయ్య గారికి వెనకాల మణి శర్మ గారు ఉన్నారు, ఆయన కూడా సపోర్ట్ చేస్తానండి, ఆయన మీకు వర్క్ చేస్తాను, మీరు ఆయనకు వర్క్ చేస్తారు. అది మేము ఒకరికొకరు సపోర్ట్ చేస్తాం, కానీ వాడు మ్యూజిక్లో మాత్రం నేను ఇంటర్ఫియర్ అవ్వడం. ఓకే. నాకు ఇన్ఫ్యాక్ట్ నాకు ప్రోగ్రామింగ్ ఏదైనా ఉన్నప్పుడు వాడు చేస్తాడు, కానీ వాడి మ్యూజిక్లో నేను ఇంటర్ఫియర్ కాను. ఒకసారి ఇప్పుడు 2-3 చేసుకుని దీంట్లో ఏది బాగుంటుందని సెలెక్ట్ చేయమన్నారు, ఓ ఫీడ్బ్యాక్ కోసం. అదే ఒకసారి చేశాను అంతే. ఏ సినిమా సార్ అది? అది ఏ సినిమా గుర్తులేదు, భీష్మకే అనుకోండి. అప్పుడు ఆ డైరెక్టర్ ఇంతే, అది వర్కౌట్ అయింది. మీరు ఇచ్చిన ఫీడ్బ్యాక్ ఏదో ఏ వర్షన్ ఏదో ఇది బాగుంది, ఇది ట్యూన్ బాగుంది, ఓకే వాళ్ళు చేసుకుందంటే సెలెక్ట్ చేశాను. అంతేగాని మీ ఇంటర్ఫియర్ కానీ ఇన్వాల్వ్మెంట్ కానీ ఏమి ఉండదు. చెలోలా చూసి చూడంగానే సాంగ్ విన్నప్పుడు కానీ తన వర్క్ అసలు మీరు వింటే తెలుస్తుంది కదా, నా మ్యూజిక్లా ఉండదు. అది విన్నప్పుడు ఏమనిపించింది సార్ యాజ్ అ ఫాదర్గా మీకు? మంచి సాంగ్ కదా అది. నాకు భీష్మలో సింగిల్ సాంగ్ ఫేవరెట్. ఓకే, చెలో చెలో సార్, చలో అదే అంటే తనకు చాలా పేరు తీసుకొచ్చిన సాంగ్ కదా అది. అంటే నేను కార్లో వెళ్తున్నప్పుడు ఆ సాంగ్ ప్లే చేస్తే ఆ ఫీలింగ్ బాగుండేది. అంటే నా మ్యూజిక్కే వింటున్నాను. నేను నేను కీబోర్డ్ వాయించిన సాంగ్స్ వస్తుంటే కదా నాకు ఫీల్ హ్యాపీ. కోటి గారికి, కీరవాణి గారికి, విద్యాసాగర్కి ఆ పాటలు వస్తుంటే కూడా ఐ ఫీల్ హ్యాపీ. అంటే ఆ మెమరీస్ వస్తుంటాయి, ఏ స్టూడియోలో వాయించాము, ఎలా చేసాము అని. ఐఎమ్ ది లక్కీయెస్ట్. అంటే మీరు చూసారంటే ఒక 30-40 ఏళ్ళలో ఐఎమ్ ది లక్కీయెస్ట్ మ్యూజిషియన్ అండి. నేను వర్క్ చేసిన మ్యూజిక్ డైరెక్టర్లతో ఎవరు చేయలే. కీబోర్డ్కి కీరవాణి గారికి 100 ఫిల్మ్స్ వాయించా, కోటి గారికి 100 దాటి పనిచేశా, గురుగారు ఇలారాకి పనిచేశాను, నేను రాజేశ్వరరావు గారికి కూడా పనిచేశాను అప్రెంటిస్గా ఉన్నప్పుడు, ఎంఎస్ విశ్వనాథ్ గారికి పనిచేశాను, బాంబే వెళ్ళాను, త్రివేంద్రం, ఒరిస్సా కూడా వెళ్ళాను. నేను వాయించిన మ్యూజిక్ డైరెక్టర్ అంటూ ఇండియాలో ఆల్మోస్ట్ నా జనరేషన్లో ఎవరు లేరు. ఓకే. సో నాకంటే లక్కీ ఎవరు ఉంటారు చెప్పండి, అంతమందితో పని చేయడం. అందరికీ రెహమాన్ కూడా కొంచెం రెస్ట్రిక్షన్స్ ఉండేది. ఓకే. అందరి దగ్గరికి వెళ్ళేవాడు కాదు. ఓకే. నేను పూరి గుడిసె నుంచి 7 స్టార్ హోటల్ దాకా మొత్తం తిరిగేసేవాడిని. మీరు పిలవడమే ఆలస్యం, ఇంకా వర్క్ చేసి అంటే ఎవడు ఫస్ట్ చెప్తే వాడికి, దాని తర్వాత ఎక్కువ డబ్బులు ఇస్తే దానికి వెళ్ళడం అనేది ఉండదు. ఫస్ట్ ఎవడికి చెప్తే వాడికి వెళ్ళిపోవడం, అంతే ఫినిష్. అంతే ప్రిన్సిపల్. మా నాన్నగారు మా నాన్నగారు నేర్పించింది ఫస్ట్ మాట, ఒక మాట అంతే. సార్ మీరు కంబ్యాక్ ఇచ్చాక అదే లైక్ చిన్న బ్రేక్ తర్వాత ఇప్పుడు కంటిన్యూస్గా మూవీస్ చేస్తున్నారు. ఒక వాళ్ళకి బ్రేక్ తర్వాత ఆడియన్స్కి బ్రేక్, ఆడియన్స్ బ్రేక్, మీకు బ్రేక్ లేదు అంటారు. సో ఒక చిన్న సినిమా వచ్చింది, ఒక చిన్న సినిమాకి మీరు మ్యూజిక్ చేశారు. బట్ ఆ థియేటర్లో ఆ సినిమా చూస్తున్నప్పుడు, ఆ పాటలు వింటున్నప్పుడు, ఆ బీజియం విన్నప్పుడు మీడియా నుంచి కానీ మిగతా ఆడియన్స్ నుంచి కానీ ఇదేంటి మణి శర్మ గారు కంపోజ్ చేశారు ఈ సాంగ్స్, మణి శర్మ గారు మ్యూజిక్ లాగా లేదే అనిపించింది ఎందుకు రీసెంట్ టైమ్స్లో. ఏంటది చెప్పచ్చు పర్వాలేదు సార్? బలా తందనానా అనే ఒక ఫిలిం సార్, దాని అద్భుతమైన పాటలు. ఒక పాట సంథింగ్ ఒకటో ఏదో బీజియం కూడా మీ స్థాయికి అది ఎందుకు ఆడియన్స్కి కానీ క్రిటిక్స్ కానీ అనుకున్నారు. అంటే మణి శర్మ గారి కాంటెంట్ని బట్టే నచ్చిన వాళ్ళు ఉంటారు, నచ్చని వాళ్ళు ఉంటారు. అప్పుడు ఆయన రాసేవాడికి నచ్చలేదేమో, వాడు నచ్చేవాడు చాలామంది ఉంటారు కదా. బేసిక్గా ఏదైనా సినిమా సక్సెస్ అవ్వాలండి. ఇప్పుడు 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 సక్సెస్ అయ్యేవన్నీ అద్భుతమైన పాటలు అంటే మీరు ఒప్పుకుంటారా? అదే కాదు. ఆయన ఏమంటారు రాసిన ఇప్పుడు అన్నీ, ఇప్పుడు హిట్ అయిన సాంగ్స్ అన్నీ అద్భుతాలు అని రాస్తున్నారా చెప్పండి? హిట్ అవుతున్నాయా? ఎందుకు అవుతున్నాయి? సక్సెస్, సినిమా సక్సెస్. మన దౌర్భాగ్యం అంతే, అదొకటి బ్యాడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో. సక్సెస్ని పట్టుకోవాలి మనం, అంతే. మీ విషయంలో కూడా అదే జరుగుతుంది అనుకుంటున్నారు సార్? ఎవడైనా అంతే, ఎవడైనా అంతే, డైరెక్టర్ అయినా అంతే. సార్ ఆచార్య విషయంలో మీరు ఫుల్లీ సాటిస్ఫాక్షన్ సార్ యాజ్ అ మ్యూజిక్ డైరెక్టర్గా? అంటే వాట్ యు మీన్ బై దట్? అంటే సాంగ్స్లో వన్ ఆఫ్ మై కెరీర్లోనే బెస్ట్ సాంగ్ నేను చేశాను అనుకున్న నీలాంబరి సాంగ్. దాన్ని తొనకలుగా కట్ చేశారు ఈ సినిమాలో. అది అసలు పాట రిలీజ్ 1 వారం రోజుల ముందర చేశారు. నా ఫేవరెట్ సాంగ్, వన్ ఆఫ్ మై బెస్ట్ కంపోజిషన్స్ అది.
వాడు ఇద్దరు సాంగ్ ఉంటుంది, బల్లే బల్లే బంజారా అనే సాంగ్. బ్యాడ్ సాంగ్ అయితే నేను అనుకోవట్లేదు, ఇంకా లాహి లేదు చెప్పనే అక్కర్లేదు. దీస్ ఆర్ ది 3 సాంగ్స్. ఒక డ్యూయట్ లేదు, అన్ని డార్క్ ఫిల్మ్ సాంగ్ సిచ్యువేషన్ కావడం వల్ల ఒక కమర్షియల్ సాంగ్స్ లేదు. చిరంజీవి గారు అంటే కమర్షియల్ సాంగ్స్. మీ కాంబో అంటే పైన ఎవరైనా సరే, ఇప్పుడు 150 తీసుకోండి, కమర్షియల్ సాంగ్సే కదా. అది లేకపోవడం అనేది ఫస్ట్ మైనస్. అది ఇంత ఆలోచించడానికి ఓపిక లేవు ఎవరికి. సినిమాలో సీరియస్ సిచ్యువేషన్లో వెళ్ళి డమ్కడమా కొట్టలేం కదా. ఆయన క్యారెక్టర్ సీరియస్ క్యారెక్టర్, అని ఎలా ఒక కమర్షియల్ సాంగ్ ఎలా చేస్తాం? అదే మీకు వచ్చేసి ఇది ఆలోచించడానికి కూడా బ్రెయిన్లెస్ వాళ్ళు మనకు కమెంట్ చేస్తారు, ఇంకేం చేస్తాం? మీరు ఆచార్య చేశారు, మీ అబ్బాయి గారికి కూడా బోలా శంకర్ ఛాన్స్ వచ్చింది చిరంజీవి గారితో బ్యాక్ టు బ్యాక్ ఒక ఫేస్లో. తన సినిమా కూడా కొంచెం ఆశించిన అది చెప్పాను కదా, సినిమా సక్సెస్ అవని ఈ సినిమా తన ఎత్తి మీద పెట్టుకు ఊరేది అంతే. యాజ్ సింపుల్ యాజ్ దట్. వేరే సైన్స్ లేదు ఇండస్ట్రీకి, ఒకటే సైన్స్, సక్సెస్ సైన్స్. అది లేకపోతే నో బడీ కేర్స్. నువ్వు ఎంత అద్భుతాలు క్రియేట్ చేయి, సక్సెస్ మ్యాటర్స్ అంతే కదా. సార్ మీరు బాగా ఎక్కువ ఎంజాయ్ చేసేది ఎవరితో సార్? పార్టీయింగ్ ఇదంతా, పాటలు సరదాగా బయటికి వెళ్ళినా ఉండే, నా టీంతోనే ఉంటాను. మీరు కొంతమంది ఇండస్ట్రీ వాళ్ళు కూడా మీ సన్నిహితులను కొంతమంది వాళ్ళతో టైం స్పెండ్ చేస్తారని విన్నాను నేను. ఇండస్ట్రీ వాళ్ళతో అసలు నేను పార్టీగా చేయను, చాలా అవుట్ సైడ్ ఫ్రెండ్సే నాకు. ఒకే ఒక ప్రొడ్యూసర్ విజయ్తో ఎక్కువ ఇంటరాక్షన్, మన 70mm ప్రొడ్యూసర్. ఓకే, మీ ఇద్దరికి ఆయనతో ఎక్కువ పార్టీంగ్ అంతా ఎక్కువ, ఆల్మోస్ట్ ఎవ్రీ వీక్లీ 2 days 3 days కంపల్సరీ కలుస్తాం. ఇప్పుడు మనం చేసేప్పుడు మనకు అన్ని అద్భుతం అనుకునే చేస్తాం. ఇప్పుడు ముహూర్తాలు పెడతారండి, ఎన్ని చూస్తారు, ఎన్ని ముహూర్తాలు చూసి అబ్బా ఈ నిమిషానికి కొట్టు కొబ్బరికాయ అంటారు. అయితే అయిపోయిందా? అది కాదు కదా, చాలా మ్యాటర్స్ ఉంటాయి, అది కుదరాలి. ఎన్ని గ్రహాలు అన్నీ కలిసి ఒకటి వస్తే ఒక పెద్ద సక్సెస్ఫుల్ ఫిల్మ్ వస్తుంది. అవన్నీ కుదరు. సినిమా అంటే అనే 3 అక్షరాలకి డెఫినేషన్ ఏంటంటే కుదురుట అనే 4 అక్షరాలు. దట్ ఈస్ వాట్ మై డెఫినేషన్. సినిమా కుదురుట అన్నీ కుదరాలి, కుదిరితే మ్యాటర్. ఆ కుదరడమే జరగదు. ఇప్పుడు చెప్పొచ్చాను, మనకు అన్నీ బాగున్నాయనే చేస్తాం. ఇప్పుడు మొన్న ఆ సినిమా చేసాము, అదే బెదుర్లంక, ఎంతో ఎంజాయ్ చేసాం పాటలు. దానికి రీచ్ అవ్వాలా, సాంగ్స్ రీచ్ అవ్వాలా, బట్ బ్యాక్గ్రౌండ్ మంచి పేరు ఓటీటీ వల్ల చూసారు, ఆడియన్స్ అయితే చూసారు. కానీ అవును, మీరు సాంగ్స్ ఇట్స్ డిఫరెంట్ ఫిల్మ్. అది నేను ఎంజాయ్ చేసా. సమ్ టైమ్స్ మీరు అన్నట్టు ఈ ఫస్ట్ సింగిల్ అనేది రిలీజ్ చేయడం, ఇప్పుడు మిలియన్స్ కౌంట్ చేసుకోవడం, కొంతమంది ఆ మిలియన్స్ పెంచుకోవడం ప్రైవేట్గా, ఇదంతా ఒక మార్కెటింగ్ స్ట్రాటజీ. అబద్ధాలు పెరుగుతుంది. కానీ మిలియన్స్ అక్కడ పెరుగుతుంటే ఇక్కడ తరుగుతుంది డబ్బు. ఇక్కడ తరిగితే కానీ అక్కడ పెరగదు, అది పరిస్థితి అయిపోయింది. ఏంటి వాట్ ఆల్ దిస్? అండ్ ఐ డోంట్ బిలీవ్ ఇన్ దిస్. అంటే మంచి పాట చేసాము, మంచి పాట ఎంజాయ్ చేశారా, 10 మంది చేసినా హ్యాపీ. డిఫెండ్ చేస్తారు సార్ ఇప్పుడు మిలియన్స్? ఆ సినిమాకి ఏం కావాలో నేను చేయాలనుకున్నా నేను చేస్తాను. అది నన్ను నమ్మే వాళ్ళు వచ్చి చేయించుకుంటారు. నమ్మే వాళ్ళని ఎలా రారు? మీరు ఇప్పుడు మొన్న నమ్మిన వాళ్ళు కూడా ఈరోజు నమ్మట్లేదు, దానికి ఏం చేస్తాం కదా. ఇప్పుడు మీరు చేస్తున్న రీసెంట్ వర్క్స్ ఏదైతే ఉన్నాయో వాటికి సంబంధించి కూడా మీరు మిలియన్స్ అవి పట్టించుకోరు సార్ అసలు? ఆచార్య గారు ఇప్పుడు ఏవైనా మీరు కంపోజ్ చేసిన సాంగ్స్ ఏదైనా ఇప్పుడు ట్రెండీవి మిలియన్స్కి వెళ్తున్నాయి అసలు? వాళ్ళు అంటారు కానీ అన్ని మిలియన్స్ స్మార్ట్ కానీ అది నాకు ఎంత వచ్చిందో కూడా తెలియదు నాకు. ఎన్ని మిలియన్స్ వచ్చి, బట్ మీకు యాజ్ అ మ్యూజిక్ డైరెక్టర్గా కిక్ ఇచ్చేది ఏంటంటే ఆడియన్స్కి ఎంతవరకు రీచ్ అయింది అనేది చూస్తాను. ఇప్పుడు స్మార్ట్ సింగింగ్ తీసుకుంటే నాకు ఆ టైటిల్ సాంగ్ ఇప్పుడు ఏంటంటే ఎవ్రీ టైము ఇన్ని ఓపెనింగ్ టైటిల్ సాంగ్స్ చేశాను, ఇన్ని హీరో ఇంట్రడక్షన్ సాంగ్స్ చేశాను. ఎవ్రీ టైమ్ ఇస్ ఛాలెంజ్. నేను కొత్తగా ఏదో ఒకటి చేయాలి, దాన్ని పీపుల్ ఫాలో దాట్.
ఇప్పుడు ఇస్మాన్ శంకర్ది అలాంటి దాని ముందర అలాంటి పాట రాలేదు, దాని వచ్చినది ఎంతమంది దాన్ని అదే రథం చేశారు. ట్రూ మీరు అన్నట్టు ఐఎమ్ హ్యాపీ ఫర్ దట్. నేను ఏదో కొత్తది క్రియేట్ చేయాలి. మీరు అన్నట్టు మీ పాటలే కాదు మీ బీజిఎమ్స్ కూడా ఇప్పుడు ఇన్స్పైర్ అయ్యి చేసిన వాళ్ళు ఉన్నారు కదా సార్. ఇన్నేళ్ళ కెరియర్లో మీరు ఏదైనా కాపీ కొట్టారా? మణి శర్మ గారు ఒక సాంగ్ కాపీ ఐ వాస్ ఫోర్స్డ్ టు 2-3 సార్లు ఫోర్స్డ్. అది ఇది ఆదిలో పాట అది ఓకే బం బం చిక్ చిక్ బం అదేదో చేయాల్సి సాంగ్ కాపీ. అదే ఓకే మీకు ఇష్టం లేకపోయినా ఎప్పుడు ఎవరు ఏ కంపోజర్కి ఇష్టం ఉండదు, ఒరిజినల్ చేయాలని ఎవరికి ఇష్టం ఉండదు అంటారు కానీ అలా కాదు కానీ ఎవరికి ఇష్టం ఉండదు. కొన్ని ఫోర్స్డ్గా జరుగుతాయి. ఇంకా మిగతా ఏంటి సార్ చెప్పారు ఇంకా అదే అంతా ఇంకోటి అది ఇది ఒకటే మెయిన్గా. మీరు వెంకటేష్ గారికి మంచి ప్రేమించుకున్నారా కానీ ఇంకా చాలా సీను దేవిపుత్రుడు దేవి ప్రేమతోరా ఇవన్నీ వర్క్ చేస్తారు. బట్ మీ కాంబినేషన్లో సినిమాలు పెద్దగా రేంజ్కి వెళ్ళాలి. సాంగ్స్ బాగా వచ్చాయి, దేవిపుత్రుడు కానీ ప్రేమతోరా సాంగ్స్ కానీ. సీను కూడా ఇప్పటికీ అల్లో నేరేడు కల్లా. ఏం మిస్టేక్, నా మిస్టేక్ ఏముంది చెప్పండి. అంటే మీరు బెస్ట్ ఎఫర్ట్స్ ఇచ్చారు ఆ వీటిలో, బట్ రీచ్ అవ్వలేదు అది సినిమా. సమ్ టైమ్స్ యు నెవర్ నో. సీనుకి వచ్చేసరికి చాలా మంచి సౌండింగ్ వాడారు కదా సార్, మంచి అల్లో నేరేడు కల్లా ఇప్పటికీ విని ఉంటారు అది. అది ప్రేమంటే అదే సాంగ్, ఓ మనాలి ఓ మనాలి ఐటమ్ సాంగ్ రాశితోటి ఏ కొమ్మ కా కొమ్మ వేటూరు గారు. సో సక్సెస్ అవ్వకపోవడం వల్ల మీకు అంతే. ప్రేమతోరా కూడా మంచి పాటలు ఉన్నవిలా వచ్చింది. అట్లీస్ట్ వెంకటేష్ గారు నాగార్జున రెండే సినిమాలు, 2 సినిమాలు. మీరు ఇప్పుడు అడిగారు క్వశ్చన్కి ఆన్సర్ దీంట్లో ఉందా లేదా? అవును. సక్సెస్ కాకపోతే అంతే, దేవుడు నాకు కంటిన్యూ. అది నేనేం తప్పు చేశాను ఓకే అనే ఒక ఆలోచించే ఇది కూడా ఉండదు. మహేష్ బాబు గారికి మీ కాంబినేషన్ పెద్ద హిట్, మహేష్ బాబు గారిది మీ కాంబినేషన్ పెద్ద హిట్. అన్ని ఫ్లాప్లు ఉన్నాయి, అన్ని బాబీ ఫ్లాప్ ఉంది, వంశీ ఫ్లాప్ ఉంది, ఉన్నాయి ఫ్లాప్లు ఉన్నాయి. బట్ ఎక్కువ బిలీవ్ కదా మీ కాంబో చాలా మంది ఇప్పుడున్న మీరు కంబ్యాక్ ఇచ్చాక మళ్ళీ కంటిన్యూస్గా మూవీస్ చేస్తున్నప్పుడు మీరు ఒక ట్రాక్లోకి వచ్చి మళ్ళీ చేస్తున్నప్పుడు అందరూ ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే మీ కాంబో ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తారు. మళ్ళీ మహేష్ బాబు గారు మణి శర్మ గారు కాంబో పడాలని. లైక్ సర్కార్ వారి పాట టైంలో కూడా మీ పేరే ఎక్కువ తీసుకోమని ఫ్యాన్స్ కూడా సజెస్ట్ చేశారు ఎందుకు. సో ఎందుకు కుదరలేదు మీ కాంబో? మళ్ళీ ఏమన్నా ఉండొచ్చా? నేను వాళ్ళనే అడగాలి. యు హావ్ టు ఆస్క్ మిస్టర్ మహేష్. ఓకే, మై లిటిల్ బ్రదర్. ఇప్పుడు ఈ మధ్య కలుస్తుంటారు సార్, కలిసారా మొన్న గ్యాప్ వచ్చి? 2 పెగ్గులు తాగడానికి పిలవట్లేదు, ఏం చేస్తాం. ఓకే, ఇంత చేసిన వాళ్ళని కూడా ఇగ్నోర్ చేశారా అనిపిస్తుంది కదా, డెఫినెట్గా అనిపిస్తుంది. అది కొంచెం మీకు ఉంటుంది. అంటే మనం లవ్ చేసిన వాళ్ళు అంటే ఇంకా ఎక్కువ ఉంటుంది సార్. మీరు అరుణాచలం ఈ శివయ్య మీద కూడా ఒక ఆల్బమ్ చేసినట్టు? అవును, మన నా ఫ్రెండ్ ప్రసాద్ అని ఒక అరుణగిరి డివోషన్ చెప్పి దాని గురించి చేశా. ఓకే, చాలా బాగుంటాయి సార్. నేను విన్నాను. అదే నాకు తర్వాత మీరు ఎందుకో మళ్ళీ చేయలేదు అలా డివోషనల్ సాంగ్స్? కొంచెం అదే తను కొంచెం ఎకనామికల్గా ఇది అవ్వలే పాప, సక్సెస్ అవ్వలే. ఓకే, తన సక్సెస్ ఉంటే వచ్చేవాళ్ళు ఇంకా చేసేవాళ్ళం. సార్ ఇప్పుడు కీరవాణి గారి విషయంకి వస్తే అన్నమయ్య లాంటి ఒక డివోషనల్ ఆల్బమ్ ఉంది ఆయన ఇప్పటికీ. ప్రతి గుళ్ళో మారుమోగుతుంటుంది, ప్రతి ఇంట్లో మారుమోగుతుంటుంది, ప్రతి శనివారం. అలాంటి ఒక ఆల్బమ్ మీకు దొరకలేదే, ఒక డివోషనల్ ఫిలిం అనేది ఉందా సార్ మీకు ఎప్పుడన్నా? అదే చెప్తున్నాను కదా, ఏది వచ్చిందో దాని గురించి ఆలోచిస్తున్నాం కదా, రాని దాని గురించి మీరు ఎప్పుడు ఇప్పుడు వస్తే చేస్తాం. ఆ శివుడి మీద ఏదైనా ఉండిందా సార్ మీకు? ఎవరన్నా చెప్తే బాగుండు. అంటే శ్రీ ఆంజనేయం చేసాం కానీ అది ప్యూర్ డివోషనల్ కాదు, అది అంటే కొంచెం అది ఇది కలిసి ఉంటుంది. ఆ శివుడి మీద ఏదైనా చేయాలని ఉండిందా మీకు ఎప్పుడైనా? అట్లా వెంకటేశ్వర స్వామి గారికి ఆయన ఇచ్చినట్టు మీకు శివుడి మీద మంచి అదే ఆల్రెడీ బొమ్మలే చేసాము, ఇది చేసాం. ఇంకోటి ఆ శ్రీగంగా అనే సాంగ్ ఉంటుంది దాంట్లో తీన్మార్లో, అవును, అది కూడా. సో అది ఆయన నా చేత చేపిస్తూనే ఉన్నాడు ఆయన. మీరు పర్సనల్గా ఎప్పుడన్నా ఆల్బమ్ చేయాలనేది ఏదైనా ఉండలేదు సార్? చేసాం కానీ కుదరలే. సాయిబాబా ఆల్బమ్ నోట్ చేసాం. ఓకే, అది ఇంకా రిలీజ్ అయిందో లేదో కూడా తెలియదు అలాంటి పరిస్థితి. ఓకే, ఎవరు చేస్తారు సార్ అది?
ఫ్రెండ్కి చేశాను, మన దాని తర్వాత ఏం పట్టించుకోవాలి. పెళ్లి సాంగ్స్ వద్దాం. ఇప్పుడు పెళ్లి సాంగ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అయిపోయినాయి. చాలా మంది ఇప్పుడు పెళ్లి క్యాసెట్లకు గట్రా పాడుకుంటారు. స్టిల్ నో మీ మురారి సాంగ్ కానీ వరుడులో సాంగ్స్ కానీ ఇప్పటికీ పెళ్లి సిడీస్లో పెళ్లిల్లో వినిపిస్తూనే ఉంటాయి. వాటికి బెస్ట్ సాంగ్స్ ఇచ్చారు వెడ్డింగ్ సంబంధించి మీరు. ఆ 2 సాంగ్స్ అది కుదరడం అంతే, చెప్పాను కదా, కుదరడం. మురారి సాంగ్, మురారి అది ఎలా వచ్చింది సార్ ఆ సిచ్యువేషన్ కానీ మీకు కృష్ణవంశీ గారికి? మురారి ఈజ్ ఓన్లీ కృష్ణవంశీ ఐడియా. ఓకే, ఆ పెళ్ళికి ఆ పాట చేయాలని, అంత అద్భుతంగా షూట్ చేయడం, అంత ఆయన గురుగారు శాస్త్రి గారు కలయికలు తప్పు చేయదుగా, కలయికలో అయిన అద్భుతం అది. ఒకడు చేసేది కాదు ఇది. కానీ అది అంత బ్యూటిఫుల్గా రావడం, దాని తర్వాత ఆ పెళ్ళి ప్రతి మ్యారేజ్ దీంట్లోనూ రావడం అనేది చాలా హ్యాపీగా ఉంటుంది. అది ఇది చిరంజీవి గారితో డిస్కషన్ వచ్చింది. ఇది ఎందుకు ప్రతి ఆల్బంలోనూ నా పాట ఉంటుందని, నీ ఆల్బంలో ఉంటుంది, నా ప్రతి పత్రికలో నా పేరు ఉంటుంది, చిరంజీవి అని. ఓకే, సో వరుడు విషయం వస్తే వరుడు సాంగ్ కూడా చాలా పెద్ద సాంగ్. అది 2 వాల్యూమ్ లాగా అనిపిస్తుంది, 8 minutes ఐ థింక్ కదా సార్. వెస్టర్న్ ఉంటుంది, అన్ని మిక్స్ చేసి ఏదో చేశారు మీరు. పెళ్ళికి సంబరాల దగ్గర ఐటమ్స్ అవి డెస్టినేషన్ సాంగ్ లాగా, వెడ్డింగ్ సాంగ్ లాగా చేశారు మీరు 5 days. అది ఎలా జరిగింది సార్ ఆ కాంపోజిషన్? అంతా మొత్తం వేటూరు గారు రాసి దానికి ట్యూన్ చేసింది అది. ఆయన గుణశేఖర్ గారు ఏదో ఒక ఇది తీసుకుంటే దాన్ని మొత్తం ఇన్ అండ్ అవుట్స్ కంప్లీట్గా తీస్తారు ఆయన. మృగరాజు తీసుకుంటే మొత్తం అడవి గోళ ఉంటుంది మొత్తం. అదే పెళ్ళికి ఇది ముందు నుంచి అంటే అంత పెద్ద సాంగ్ అనుకున్నారు సార్ అది, లేదంటే కంపోజిషన్లో పెరుగుతుంది? లేదు, అది ఫుల్ స్క్రిప్ట్కి ట్యూన్ చేసింది. ఓకే సార్, ఇప్పుడు ఒకప్పుడు పాట లెంత్ ఎక్కువ ఉండేది, చరణాలు కానీ ఇవి కానీ ఎక్కువ ఉన్నా లేకపోయినా చరణాలు లెంత్ కూడా ఎక్కువ ఉండేది. 3 ఉన్నా నేను ఇప్పుడు 2 చరణాలు పెట్టమని గోల పెడుతుంటే కూడా ఎవరు పెట్టట్లా. ఎందుకంటే ఏం జరుగుతుంది ఇప్పుడు, పాటలో దమ్ము లేకపోయింది అనుకోండి, ఒక చరణంలో దమ్ము లేకపోతే పాట ఒకసారి వినలేక వస్తుంటే రెండోసారి ఏం వింటారనే ఉద్దేశం అయిండొచ్చు, లేకపోతే తీయడానికి ఖర్చు అయిన అయిండొచ్చు. ఒక 4 నిమిషాలు కూడా మనం ఒక పాట నిలపలేము అనే పరిస్థితి రాకూడదు. యాక్చువల్లీ ఒక మనకి ఫార్మాట్, మన ఇండియన్ సాంగ్ ఫార్మాట్ ఫాలో చేస్తున్నాం. నౌషాద్ గారు క్రియేట్ చేసిన ఫార్మాట్ ఇది ఫార్మాట్ ఎంతమంది ఎన్ని విధాలు అనుకున్నా చేయలేకపోయారు. ఎక్కడో ఒక పల్లవి చరణం, ఒక మధ్యలో బీజియం అనే ఫార్మాట్ ఫిక్స్ అయిపోయింది. వీఆర్ కంఫర్టబుల్, వాళ్ళ ఆడియన్స్ కూడా లిసన్ చేయడానికి కంఫర్టబుల్, మనకు కూడా చేయడానికి ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. 2 చరణాలు వస్తే అద్భుతంగా ఉంటుంది. కొన్ని చెప్పడానికి మ్యాటర్ ఉంటుంది, పాడడానికి మంచి మెలడీ ఉంటుంది. కానీ ఇప్పుడు ట్రెండ్కి లెంత్ తగ్గిపోయింది కదా సార్, సాంగ్ 2 minutes ఉన్నాయి. అదే చెప్పింది, అదే ఐ డోంట్ నో ది రీజన్. మీరు నమ్ముతారు సార్ ఇప్పటికి? ఇప్పుడు నేను నమ్మను అసలు. నా 3 నిమిషాలు అంటే నేను సాంగ్ చేయనంట, నాకు వదిలేసేయమంట. 4 minutes మినిమం. 4 minutes మినిమం. ఇప్పుడు మిమ్మల్ని అప్రోచ్ అయ్యేలా కూడా మీరు రిస్ట్రిక్ట్ చేస్తారు? అది అంటే నార్మల్గా వచ్చేస్తుంది, ఒక చరణానికి 4 నిమిషాలు. ఓకే, అంటే మిగతా వాళ్ళు ఎందుకు సార్ అది ఎందుకు జరుగుతుంది అసలు అంత లెంత్ ఎక్కువ? అంటే లిరిక్స్ తగ్గ ఖర్చు అయిండొచ్చు. ఈరోజు ఈ హీరోలు స్పాన్ పెద్దది అయిపోయి, మేబీ దట్ ఈస్ ద రీజన్. తర్వాత సాంగ్ డెఫినెట్గా సాంగ్లో దమ్ము ఉంటే 2 చరణాలు డెఫినెట్గా వింటారు. ఇప్పుడు మీవే ఉన్నాయి కదా మంచి 4-5 minutes. ఇప్పుడు ఇస్మాయిల్ శంకర్లో అన్ని పాటలు 2 చరణాలు ఉంటాయి. అవును, ఉండిపో అని మెలడీ సాంగ్ ఉంటుంది, దాంట్లో కూడా చాలా. పైగా చరణాలు కూడా లెంతీ చరణాలు కదా, ఇప్పుడు అన్ని కంజెస్టెడ్ అయిపోయాయి, చాలా షార్ట్ చరణాలు వస్తున్నాయి. పాటే లేదే, సాంగ్స్లో పాట ఉండట్లా. మీరు ఇంకా గమనించిన చేంజెస్ ఇంకేమున్నాయి సార్ ఇప్పటి సాంగ్స్కి అప్పటి సాంగ్స్కి? ఇప్పుడు వచ్చే యంగ్ మ్యూజిక్ డైరెక్టర్స్ గురించి. మ్యూజిక్ డైరెక్టర్స్ ప్రాబ్లం అని నేను అనుకోవట్లేదు, నేను టోటల్గా ఈ ఫార్మాట్లోనే ప్రాబ్లం అది. ఓకే, అంటే పాట ఒక మంచి కథ నుంచి మంచి సిచ్యువేషన్ వస్తుంది, మంచి సిచ్యువేషన్ నుంచి మంచి పాట వస్తుంది. ఈ కనెక్షనే లేదు కదా. ఏదో పాట కట్ చేస్తే సాంగ్ అంటారు, అలాగా పాట పెట్టాలని
ఐఎమ్ నాట్ అ మాస్టర్. నేను పెద్ద కమెంట్ చేసేంత అంటే వాళ్ళని కాదు నేను. బట్ మీరు ఇంకా చూసిన నా ఫీలింగ్ చెప్తున్నాను అంతే. అదే అదే తప్పు రైట్ అనడానికి హూ ఆర్ వి? ఒపీనియన్ అడుగుతారు. ఎవరి ఇష్టం వాళ్ళది, ఎవరు సిస్టమ్ వాళ్ళది. మీరు ఇంకా అబ్జర్వ్ చేసిన చేంజెస్ ఏ ఉన్నాయి సార్ అప్పటి పాటలకి ఇప్పటి పాటలకి? మీరు మేజర్గా ఈ చేంజ్ వచ్చింది, డ్రాస్టిక్ చేంజ్. అదే అసలు క్యారీ హోమ్ లేదు, షెల్ఫ్ లైఫ్ లేదు. ఒక ఆడియో కొనుక్కుని, సీడీ కొనుక్కుని మనం పెట్టుకుని మన ఇంట్లో కూర్చొని విందామని మళ్ళీ విని పదే వినేవాళ్ళం రిపీటెడ్గా. నా ఉద్దేశం. ఇప్పుడు కొంతమంది బాగా బ్యూటిఫుల్గా చేస్తున్నారు, కానీ మీరు కమర్షియల్ సినిమాస్ మంచి మ్యూజిక్ రావట్లేదు అని నా ఉద్దేశం. మీకు ఈ మధ్యకాలంలో బాగా నచ్చిన పాటే సార్ మీకు, మీ పాట కాకుండా మీ అదర్ మ్యూజిక్ డైరెక్టర్స్? చిన్న సినిమాలు బాగా మంచి మ్యూజిక్ వస్తాయి. నేను వింటున్నాం అనేది పని కట్టుకుని ఉంటుంది. సిద్ధు శ్రీరామ్ ఏదైనా పాట వస్తే నాకు వినాలని వస్తే అంటే మొన్ననే అయిపోతుంది ఆ వాయిస్. అది ఏంటో నాకు అర్థం కావట్లా, ఆ సైన్స్ అర్థం కావట్లా నాకు. అంటే ఏ పాట ఉన్న ఒకటే ఎక్స్ప్రెషన్ వస్తుందా, అది ఏంటో నాకు నేను కూడా పసిగట్టలేకపోతున్నా రీసెర్చ్లో ఆ వాయిస్ గురించి మాత్రం. లేదు సార్, మీరు ఎందుకు అంటే అందరూ ఇప్పుడు శ్రీరామ్ కావాలని కోరుకుంటున్నారు. ఆయన కూడా రెమ్యూనరేషన్ అమాంతంగా పెంచేశారు. ఇప్పుడు ఒకప్పుడు 4 ఉండేది, ఆ తర్వాత 5, 6. ఇప్పుడు అందరూ పెంచారండి, అందరూ ప్రతి సింగర్. ఆయనకి ఎక్కువ డిమాండ్ ఉంది కదా సార్. మా మ్యూజిక్ డైరెక్టర్ తప్ప అందరికీ పెరిగిపోయింది. ఓకే, మ్యూజిక్ డైరెక్టర్స్ పెరగట్లేదు సార్. అంటే ఏదో పెద్ద కమర్షియల్ ఫిల్మ్స్ చేసే వాళ్ళకి మాత్రం పలుకుతుంది అంతే. ఓకే, మిగతా వాళ్ళకి ఏదో సాటిస్ఫాక్షన్ అంతే. ఇప్పుడు కూడా ఆఫ్టర్ సమ్ టైమ్ ఇప్పటికి ఒక పూట తింటున్నాం, రెండో పూట తింటే మనకి వెయిట్ పెరిగిపోతుంది, చాలా ప్రాబ్లమ్స్. దీనికి ఆఫ్టర్ సమ్ టైమ్ అది కూడా తగ్గించేస్తాం. ఎందుకు ఏం చేస్తుంటాం రేపు. కానీ ఒక మంచి పాట చేస్తే మనం పోయిన తర్వాత కూడా మనకు పేరు నిలిచిపోయేలాంటి పాటలు చేసుకోవాలని ఉన్నాయి. అది మాత్రమే నాకు ఈరోజు. ఇప్పటికే డబ్బుల గురించి ఓకే, ఆపర్చునిటీ వచ్చినప్పుడు వస్తాయి, అవి ఆటోమేటిక్గా. నేను చూడండి ఏం కాదు, నేను పోగొట్టింది కాదు, నేను సంపాదించింది కాదు, రెండు ఉన్నాయి. కాబట్టి అది వస్తుంది పోతుంది. కానీ ఆ రోజు చేసిన సాంగ్ పోదుగా సార్. ఇప్పుడు మీరు అంటున్నారు కదా సార్, ఇప్పటికీ వింటున్నాము, పాడుతున్నాము. సో ఐ రాదర్ కాన్సన్ట్రేట్ ఆన్ దట్. సార్, మీకు యాజ్ ఎ మ్యూజిక్ డైరెక్టర్గా మీరు అందుకున్న బెస్ట్ రెమ్యూనరేషన్ ఎంత, ఎవరిచ్చారు? ఇనిషియల్ స్టేజ్ కానీ ఇప్పటి వరకు కానీ మీ జర్నీలో అంటే బెస్ట్ రెమ్యూనరేషన్ సింగిల్ షాట్ ఇది ఫిక్స్ అయినంత ఇంద్ర. ఓకే, ఇంద్రకి ఫస్ట్ హైయెస్ట్. అవునండి, ఎంత తీసుకున్నారు? 1 year అది. ఓకే, ఫస్ట్ 1 year టచ్ చేసింది మీరే మ్యూజిక్ డైరెక్టర్గా. అక్కడ నుంచి ఇంకా కోర్టులకు వెళ్ళిపోయింది మ్యూజిక్ డైరెక్టర్స్. అక్కడి నుంచి మా వాళ్ళకి ఈజీ అయిపోయింది. దే స్టార్టెడ్ ఫ్రమ్ దేర్. ఓకే, కానీ ఆ 1 year నేను ఫస్ట్ చూడాలని తీసుకుంది 2.5 lakhs. ఫస్ట్ నేను అక్కడి నుంచి నేను ఎంత కష్టపడి ఉంటాను అది పెంచడానికి. సో మా వాళ్ళకి వచ్చి అక్కడి నుంచి ఈజీ అయిపోయింది. మీరేమో లక్షల్లో నుంచి తీసుకొచ్చారా, కోట్ల నుంచి స్టార్ట్ అయ్యింది కాబట్టి మా వాళ్ళకి ఈజీ అయింది. సీతారామ శాస్త్రి గారితో ఎలా ఉంది సార్? ఇప్పుడు ఆయన లేరు. ఇద్దరు నేను వర్క్ చేసిన మ్యాక్సిమం వర్క్ చేసింది వాళ్ళిద్దరితోనే, వేటూరు గారు, సీతారామ, వాళ్ళిద్దరు లేరు. కాబట్టి నేను అందరితో పనిచేసేవాడిని. అప్పుడు మీరు చూసారంటే ఒక పాట చంద్రబోసు, ఒక పాట 2 పాటలు వేటూరు గారు, శాస్త్రి గారు. సమరసింహ, నేను అన్ని సినిమాలను శాస్త్రి గారు ఒక పాట, వేటూరు గారు ఒక పాట, భువనచంద్ర గారు ఒక పాట, వెన్నెలగంటి గారు ఒక పాట. సో అలాగా వెరైటీ. మీరు ఆ టైంలో కొంచెం బాగా బిజీగా ఉండి ఏదైనా మిస్ అయిన సినిమా ఏదైనా ఉందండి మ్యూజిక్ డైరెక్టర్గా? పెద్ద సినిమా అంటే ఎక్కువ అయిపోయి చేయలేకపోయింది ఏదైనా మీ దగ్గర నుంచి ఇంకొక మ్యూజిక్ డైరెక్టర్కి వెళ్ళిన సినిమా ఏమైనా ఉందా స్పెసిఫిక్గా? సింగం అనే సినిమా ఫస్ట్ నాకు వచ్చింది, సూర్యాది. సూర్యాది. ఓకే, అప్పుడు ఏదో కారణంగా చేయలేకపోయాను.
అప్పుడు అదే టైంలో ఇంకో సినిమా చేశాను విజయ్ తోటి, అది ఫ్లాప్ అయింది, ఇది సూపర్ హిట్ అయింది. ఓకే, ఇది మాత్రం మర్చిపోలేను. మీరు రీమిక్స్ కూడా ఒక 3 రీమిక్స్ చేశారు కదా సార్, 3-4 చేశారు అంతే పాత పాటల్ని. కొన్ని పాటలు అయితే స్లోగా చేస్తారు, ఇంకా కొన్ని ఫాస్ట్ చేశారు. ఆడువారి మాటలకు అంత అది ఫాస్ట్ అని బాగా స్లో చేశారు. అది ఫస్ట్ టైం దాని ఐడియా పవన్ కళ్యాణ్ అంటే అది రీమిక్స్ చేద్దామని ఆ సినిమాలో. కళ్యాణ్ గారితో ఎలా ఉండేది సార్ మీ బాండింగ్ అని? ఎక్స్ట్రాడినరీ. ఖుషి అసలు కదా ఎంత అంటే ఖుషి ఒక పాట మేము ఇద్దరం కూర్చొని చేసింది చలియే చలియా అని పాట. ఓకే, కళ్యాణ్ గారు మీరు. మిగతా 3 ఎస్జే సూర్య వాళ్ళతో వచ్చింది. గుడుంబా శంకర్ ఆల్ సాంగ్స్ మేము ఇద్దరం ఆడుతూ పాడుతూ స్టూడియోలో, ఇదే స్టూడియోలో ఆయన నావల్ చదువుకుంటూ కదా కింద కార్పెట్ మీద పడుకుంటూ డ్యాన్స్ చేసేవాడు. అన్ని ఎమోషన్స్ ఉండేవి. సో గుడుంబా శంకర్ టోటలీ డెడికేటెడ్ టు పీకే. సార్ ఖుషి ఆల్బమ్ వచ్చేసరికి మీరు అల్టిమేట్ ఆల్బమ్ ఇచ్చారు మీ కాంబినేషన్లో. ఇప్పటికి ఇన్నేళ్ళ తర్వాత కూడా ఆ పాటలు ఇప్పటికీ అసలు అబ్బో అవును. అసలు అమ్మాయి సన్నగా కానీ మిగతా సాంగ్స్ కానీ చెలియా ఇప్పుడు కానీ మిగతా అన్నీ కూడా అసలు మంచి కాంబో కదా ఆ టైంలో. అవును అబ్బా, అన్నీ బాలు గుడుంబా శంకర్ కానీ తీన్మార్ దాకా. ఇప్పుడు ఆయన కూడా సినిమాలు చేస్తున్నారు మళ్ళీ. ఇప్పుడు అదే కొంచెం గ్యాప్ తీసుకున్నా కానీ మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ చేశారు మళ్ళీ. సో మీ కాంబో గురించి కూడా చాలా మంది వెయిట్ చేస్తున్నారు. అదేమో ఎప్పుడైనా ఉండొచ్చా సార్ కళ్యాణ్ గారు మీరు? అంటే ఆయన ఎప్పుడైనా కలిసారా ఈ మధ్యకాలంలో మిమ్మల్ని ఎప్పుడన్నా? మీరు మధ్యలో ఇంకా కలవలేదు, ఉండొచ్చా సార్ ఏదన్నా? నో ఐడియా, వాళ్ళనే అడగాలి మీరు. వాళ్ళే డిసైడ్ చేసేది వాళ్ళు కాబట్టి. సో అదే రీమిక్స్ విషయంకి వస్తే ఇంకో 2 సాంగ్స్ కూడా చేశారు, గలగల. అవును, గలగల వస్తుంది అది నా నేడే అల్లరి పిడుగు. ఇంకొకటి ఉంది నిలువే వాళ్ళు కన్న తానని, అది ఇంకా తర్వాత చేయలేదు కదా సార్ రీమిక్స్. ఈ 4 చేశారు. ఈ 4 కూడా అంటే మీరు అన్నారు ఇందాక గలగల మంచి అంటే గలగల ఎంత స్ట్రాంగ్ మెలోడీ అయితే చూడండి. అది ఫస్ట్ ఇంగ్లీష్ నుంచి హిందీ వచ్చింది. హిందీ నుంచి సత్య గారు రేప గలగల పాడుతున్న రాసింది, దాన్ని రీమిక్స్ చేసాం. అంటే 4 generations 4 అన్ని హిట్స్ అంటే చూసుకోండి ఎంత అర్థం. సార్ నారప్పకి మీరు మ్యూజిక్ చేశారు, అది రీమేక్ సినిమా. మీ ప్రమేయం లేకుండా వాళ్ళు ఒరిజినల్ వాడుకున్నారు అనేదో సంథింగ్, అప్పుడు మీరు ఏదో హట్ అయ్యారు ఆ సినిమా మీద, కొంచెం అదేదో జరిగిందని మీ మధ్య సురేష్ బాబు గారికి కానీ మీకు కానీ. అసలు ఏం జరిగింది సార్ నారప్పకి సంబంధించి? ఏం జరగడానికి ఏం లేదండి ఇక్కడ. అది ఇంకా అదే మ్యూజిక్ వేసుకుంటా అని చెప్పారు, అంతే అయిపోయింది. అంటే మీకు బేసిక్లీ మీరు అన్నారు కదా ఇందాక నాకు ఒరిజినల్ చేయాలని ఉంటుంది, ఇప్పుడు కాపీలు అది చేయాలని ఉంటుంది అని. స్పెసిఫిక్ ఇప్పుడు వాళ్ళ ట్యూన్ కాపీ లేదు, అదే రీమేక్ కదా. అవును, వాళ్ళు భయపడ్డారు నేను చేయలేనేమో ఆ లెవెల్ కానీ. అంటే ముందు నుంచి అదే డెసిషన్ మీద ఉన్నారు సార్ వాళ్ళు మీతో? ముందరే చెప్పలేదు, లాస్ట్ మూమెంట్లో అలా డిసైడ్ చేశారు. అంతే ప్రొడ్యూసర్లు వాళ్ళు దే కెన్ డిసైడ్ అన్నారు. మీరు ఈ నెల కెరియర్లో బాగా హట్ అయిన మూమెంట్ ఏదైనా ఉంది సార్ ఇండస్ట్రీ నుంచి? ఇప్పుడు లైక్ ఇలాంటివి ఏమైనా సంథింగ్ చాలా జరుగుతాయి, ఇది కూడా ఒక మూమెంట్ కట్ అవుతుంది. దాని తర్వాత ఓకే వాళ్ళు ఎన్ని రీజన్స్ ఉండొచ్చు ఏదైనా. ఓకే, తర్వాత మీరు ఇంకా సమయం అదేం ఒకటే హర్ట్ అయ్యేది ఒకటే రీజన్ ఉంటే మహేష్ లాంటి హీరోస్, పవన్ కళ్యాణ్ లాంటి హీరోస్, వీళ్ళు అందరికీ ఒక ఛాన్స్ ఇవ్వచ్చు అంతే. ఎవరిని నేను చేసేది అనుకో, అందరికీ ఒక ఛాన్స్. జనాలకు కూడా మంచి వెరైటీ ఉంటుంది. దేవికో సినిమా, నాకో సినిమా, తమన్కి పోనీ వాళ్ళకి 2 ఆయనకి నాకు ఒకటే, అలా స్ప్లిట్ చేస్తే అందరికి వెరైటీ వస్తుంది, ఆడియన్స్ కూడా వెరైటీ ఉంటుంది. అదే ఒకటి అది నా వరకు నేను అనుకునేది. అది నేను వెళ్ళి వాడతాను, నేను చెప్పలేను, ఎవరితో చెప్పలేను. మీరు అడిగారు కాబట్టి చెప్తాను. ఇప్పుడు మిగతా ఏమున్నాయి సార్ లైనప్లో? డబుల్ స్మార్ట్ కాకుండా ఇంకేమున్నాయి సార్? ఇంకా వెయిటింగ్ ఫర్. ఓకే, యాజ్ ఆఫ్ నౌ అయితే అదే ఉంది.
ఎలా జరుగుతుంది సార్ మ్యూజిక్ సెట్టింగ్స్ అయ్యావు మీరు పూరి గారు అసలు జోవియల్గా ఉంటే ఎంజాయ్ ఆడుతూ పాడుతూ ఉంటుంది, అసలు పని చేసినట్టే ఉండదు. పార్టీ మూడ్ ఉంటుంది మీ ఇద్దరు. ఆయన కూడా బాగా ఎంజాయ్ చేస్తారు పార్టీయింగ్ ఇదంతా, డ్రింక్స్. లేదు అక్కడే డ్రింక్ అంటే పెద్ద డ్రింక్ అని కూడా కాదు, బట్ ఆ వైబ్, అలాంటి పాజిటివ్ వైబ్తో వర్క్ చేయడం ఎక్కువ ఇష్టపడతాను. నేను కూడా అదే కాబట్టి మా ఇద్దరికి మీ ఆ పాటలు వింటే మీకు అర్థమవుతుంది. డబుల్ స్మార్ట్ వింటారు కదా, ఇప్పుడు స్టార్ట్ అవుతాయి. మణి గారు థ్యాంక్ యూ సో మచ్ సార్. అడగగానే టైం ఇచ్చి అడగగానే ఇచ్చానా? నన్ను ఎంత టార్చర్ పెట్టావయ్యా బాబు. తెర వెనుక కథలు, మంచి కథలు చెప్పించారు మా చేత. థ్యాంక్ యూ సార్. డల్ సార్. ఆల్ ది బెస్ట్. సో థ్యాంక్ యూ సార్. మేబీ యూ డూ ఇట్ గుడ్. షూర్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.